నువ్వేం ఫికర్ చేయకు బిడ్డ, ఎట్లన్నా చేసి పైసలు పంపుతా గాని నువ్వైతే మంచిగా చదువుకో బిడ్డ. ఏంది బుజ్జి పండగకు వస్తలేవ్వా? సరే సరేరా, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ సంపాదిస్తే అదే మాకు పెద్ద పండుగరా. అప్పుడే పెళ్ళెందుకే, మంచిగా చదువుతుండు, సర్కార్ జాబ్ వచ్చినాక చేసుకుంటాడు. ఏం చేద్దాం, ఇల్లురిస్తే ఊర్చే పైసలు ఏడున్నాయి మళ్ళా. మొత్తం పిల్లగాని చదువులకు కోచింగ్లకే పెడితిమి. రేపు జాబ్ వస్తే మంచి బంగ్లే కట్టిస్తాడు చూడు అని ఇంటోళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. పిల్లలు కూడా నమ్మకం జడగొట్టకుండా కష్టపడి చదివినాక జాబ్ వచ్చినట్టే వచ్చిపోతే ఎట్లుంటదబ్బా? మా పూరల భవిష్యత్ ఆగం చేయొద్దు, కష్టపడి చదివే మంచి మార్కులు తెచ్చుకుండ్రు. రాజకీయాలు చేయొద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల అమ్మా నాయనలు విలేకరుల మీటింగ్ పెట్టి మస్తు బాధపడ్డారు. 3 కోట్లు పెట్టి జాబులు కొనుక్కుర్రని గులాబీ పార్టీలు ప్రచారం చేస్తున్నారు కదా. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మేము? 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో మాకు తెలియదు ఇప్పటికీ. అటువంటిది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏముంది? మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం కదా. నిరుడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 6 నెలల కిందట రిజల్ట్ రాగానే పేపర్లు తప్పుదిద్దిండ్రు. తెలుగులో రాసిన వాళ్ళకి అన్యాయం జరిగిందని హైకోర్టులో కేసేస్తే రిజల్ట్ రద్దు చేసినందుకు ఇట్లా బాధపడతారు ర్యాంకర్లు ఇంటోళ్ళు. ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకుంది సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమంతా సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్. రేపు ఉద్యోగం వస్తుంది, ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది. ఎంతో ఆమె మ్యారేజ్ చేయాల్సింది ఉండే, అది కూడా ఆగిపోయింది. ఆమె మ్యారేజ్ కూడా కాకుండా అయిపోయింది. హైకోర్టు తీర్పు మీద అప్పీల్కు పోయే పనులు ఉంది టీజీపీఎస్సీ కూడా. మరి అప్పుడేమవుతుందో చూడాలి. మన తెలంగాణ వస్తే మన జాబులు మనకన్నారు. 12 ఏళ్ల తర్వాత అది సాకారం కాబోతే దానికి అడ్డు